వెల్కమ్ టు రిపోర్టెడ్ న్యూస్. ఇప్పుడు ఎన్నికల వేడి కొనసాగుతుంది. ప్రస్తుతం మనం వినుకొండ నియోజకవర్గంలో ఉన్నాము. గుంటూరు జిల్లా డిఎల్డిఏ చైర్మన్ లగడపాటి వెంకట్రావు గారితో మనం చర్చిద్దాం. సార్ నమస్కారం సార్. వినుకొండ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మీకు తెలియదే ఉందమ్మా. దేశం అంతా తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు, నియోజకవర్గం మొత్తం తెలుసు. ప్రస్తుత రాజకీయాలు దాదాపు ఎలక్షన్ 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు పరిపాలిస్తూ ఉన్నారు. ఆయన పరిపాలన అక్కడ అదే విధంగా ఉంది. ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో మన స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు గారి ప్రభుత్వం కూడా ప్రజలకు వ్యతిరేకంగా, మరి పేద బడుగు వర్గాలకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆఖరికి పేద బడుగు వర్గాలు తినేటువంటి రైసు, కందిపప్పు, నూనె ఇలాంటివి కూడా ఇచ్చినట్టే ఇస్తున్నారు. మళ్ళీ వెనక్కి లోడ్లో వాళ్ళ కార్యకర్తల ద్వారా, వాళ్ళ నాయకుల ద్వారా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గంలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మరి గంజాయి, విపరీతం గంజాయి యూత్ని, ఒక యువతని గంజాయి ముఖ్యంగా యువతకి ఎంకరేజ్ చేపించి ఆ వ్యాపారం యువత జాత చేపిస్తూ వాళ్ళ దౌర్జన్యాలకి ఉపయోగపడతారని వాళ్ళు రేపు ఎలక్షన్లో దౌర్జన్యాలు చేయవచ్చు అని చెప్పి ఆలోచనతో వాళ్ళందరినీ ఈయన బాగా వాడుకోవటం జరుగుతూ ఉంది నియోజకవర్గంలో. పాపం వాళ్ళు చాలా మంచివాళ్ళు గతంలో, ఇప్పుడు పాడైపోయారు. సార్ మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? 78 నుంచి ఉన్నానమ్మా. ఈ 5 ఏళ్లలో ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది వినుకొండ నియోజకవర్గంలో? వినుకొండలో డెవలప్ చేసింది ఏమీ లేదమ్మా. బజార్లు పగలగొట్టారు, ఒకటి నెంబర్ 1. వాటిని ఏం చేసింది ఏమీ లేదు. గతంలో టీడీపీ తీసుకొచ్చినటువంటి గ్రాంటు చెరువును ఒకటి రిపేర్ చేశారు, డబ్బులు తీసి. ఆ డబ్బులు గతంలో వచ్చిన శాంక్షన్ అని డబ్బులు కూడా గతంలో వచ్చినాయి. మంచినీళ్ళ చెరువుని కొంచెం డెవలప్ చేయటం జరిగింది కొద్దిగా, అది కూడా. ఇంకా ఆయన చేసిన ఘనకార్యాలు ఏమి లేవు. పొలాలు కొనుక్కొని 200 ఎకరం పొలం కొనుక్కొని 3 లక్షలకి 4 లక్షలు కొనుక్కొని 18 లక్షలకు గవర్నమెంట్కి ఇచ్చాడు ఇళ్ల స్థలాలు, కలెక్టర్ గారిని పట్టుకొని. అది ఆయన చేసిన డెవలప్మెంట్. ఇక్కడ ఇంకా వినుకొండ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయంటారు ఈ 5 ఏళ్ల నుంచి? సమస్యలు తీర్చిన వాళ్ళు లేరు. ఇక రేపు నెక్స్ట్ వస్తే ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీస్కి కానీ, రైతాంగానికి కూడా బాగా ఉపయోగపడతాడు. పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా కట్టి తీరుతాడు. అలాగే మా బొల్లాపల్లి ప్రాజెక్టు కూడా ఖచ్చితంగా మా ఎంపీ గారు ఆల్రెడీ శాంక్షన్ చేయించుకొచ్చారు. ఫారెస్ట్ పర్మిషన్ కూడా తీసుకొచ్చారు. రేపు నెక్స్ట్ గవర్నమెంట్లో గ్రాంటు తీసుకొని మొట్టమొదటి మా ఎంపీ గారు స్టార్ట్ చేసేది మరి ఆ వర్కే. మా ఎంపీ గారు చాలా పెద్ద మనిషి, చాలా నిజాయితీవంతుడు, విద్యావంతుడు, ప్రజలకు మేలు చేయాలని తిరుగుతూ ఉన్నటువంటి మన ఎంపీ గారు ఆయన మాకు చిక్కటం చాలా మా అదృష్టం అని కూడా నేను భావిస్తూ ఉన్నాను. సూపర్ 6 మీద మీ అభిప్రాయం? సూపర్ 6 నెంబర్ 1 అమ్మ. ఈ సూపర్ 6 ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు గమనిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయకుండా ఎవరికి ఓటేయలేరు. ఎందుకంటే ఆయన గత 5 సంవత్సరాల నుంచి కూడా చెప్పింది ఏమీ చేయలేదు. కాబట్టి ఓన్లీ 10,000 రూపాయలు అమ్మఒడి తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. మీ అందరికీ తెలిసిన విషయం అది, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, అందరికీ తెలిసింది. ఇవాళ పల్లెటూళ్ళలో కూడా అందరికీ రాజకీయాలు తెలిసిపోయినాయి. ప్రతి వాళ్ళకి మేము ఓటేస్తామంటారు, వాళ్ళు కూడా వేసే వాళ్ళకి వేస్తారు. ఇది సత్యం. మక్కెన మల్లికార్జున్ గారిని టీడీపీలోకి తీసుకురావడానికి కారణం మీరే అని బయట అనుకుంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? ఒక మాజీ శాసనసభ్యుడు,
వాళ్ళ నాన్న కాంచి రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం అది. చెత్త రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాదు. పెద్దలు అంటే గౌరవం ఆయనకి, ఓ దేవుడన్నా గౌరవం. అలాంటి గ్రామంలో నుంచి వచ్చినవాడు. మనం చెప్తే రావడం అంటే కొంతవరకు ఉపయోగపడుద్దేమో కానీ వసుదా బ్రహ్మనాయుడితోటి కలిసినటువంటి వ్యక్తి. ఎవరైనా బ్రహ్మనాయుడితోటి విభేదపడటానికి తప్పదు. ఆయన మాజీ ఎమ్మెల్యే కాచిన బ్రహ్మనాయుడిని గెలిపించినటువంటి వ్యక్తి వెనకాల ఉండి మరి అలాంటి ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. మనం నిక్కచ్చిగా ఉన్నాం ఈ తాలూకాలో. నిక్కచ్చనితోటి మనం స్నేహం చేద్దాము, మంచి పార్టీలో వెళదాము అనే ఆలోచనతో ఎంపీ గారు టిక్కెట్ ఇస్తామన్నా కూడా నాకు నీ టిక్కెట్ వద్దని చెప్పి ఎదురు చెప్పేటువంటి వ్యక్తి ఒక లావు కృష్ణదేవరాయలు, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎంపీ. ఆ ఎంపీ గారికి అనుచరుడుగా మెక్కని మల్లికార్జున గారు ఉన్నటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇద్దరూ కూడా డెవలప్మెంటింగ్ తెలుగుదేశంలోనే ఉంటుంది. ఈ అరాచక పరిపాలనలో మనం ఉండలేమనే ఆలోచనతో ప్రజలందరికీ మనం సేవ చేయాలనే సంకల్పంతో వచ్చినటువంటి వ్యక్తులు కృష్ణదేవరాయలు కానీ మల్లికార్జునరావు గారి. కానీ కాకపోతే మాకు బంధుత్వం చుట్టిరకం ఉంది కాబట్టి నేను కొంచెం స్వతంత్రంగా, నాకన్నా చాలా చిన్నవాడు, వాళ్ళ నాన్నగారు కూడా నా మ్యారేజ్ చేశాడు. ఆ చనువుతోటి నేను కొంచెం ముందు ఉండి ఆయన్ని అది కాదయ్యా ఇది కాదయ్యా అని నేను చెప్పడం జరిగింది. ఇప్పుడున్న ఇద్దరు అభ్యర్థుల పైన మీ ఒపీనియన్ ఏంటి? ఈరోజు ఇక్కడ జిఎస్ఆర్ ఆంజనేయ అనే వ్యక్తి ఇది 5వ పోటీ చేస్తూ ఉన్నాడు. 5వ పోటీ చేస్తున్నప్పటికి కూడా 2 సార్లు 22,000 20,000 తోటి మెజార్టీతోటి గెలిచాడు. మొన్న ఏవులో వాళ్ళు చెప్పినటువంటి మాయమాటలతో ఈ ఒక్కసారి చూడండి తల మీద చేతులు ముద్దులు పెట్టుకోవటాలు ఇవన్నీ జగన్ రెడ్డి చేసినందువల్ల వాళ్ళకి 28,000 మెజార్టీ వచ్చింది. వైసీపీ వాళ్ళకి 28,000 మెజార్టీ రావడానికి కారణం ఆనాడు మెక్కన మల్లికార్జునరావు టీడీపీకి వ్యతిరేకంగా చేశాడు కాబట్టి, వైసీపీకి వెళ్ళాడు కాబట్టి. అలాగే ఎంపీ గారు ఒక మంచి ఎంపీ గారిని ఎంపిక చేసుకున్నారు వాళ్ళు. ఆ ఎంపీ గారి ప్రభావం కూడా మాకు పడ్డది. చెడుతనం కాదు, చాలా మంచివాడు, సౌమ్యుడు, ప్రజల మనిషి, ప్రజలకు ఎప్పుడు కూడా సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నటువంటి మనిషి. శివశక్తి ఫౌండేషన్ ద్వారా అనేక మందికి కళ్ళు ఆపరేషన్లు, కళ్ళజోళ్ళు పీఠాలు, మరి ఎవరన్నా పేదవాళ్ళు వచ్చినా కూడా అయ్యా గుడి కట్టుకుంటున్నామంటే గుడికి డబ్బులు ఇచ్చేవాడు, బడి కట్టుకుంటున్నామంటే బడికి డబ్బులు ఇచ్చేవాడు. కుర్రోళ్ళు విద్యార్థులు, పేద విద్యార్థులందరూ వస్తే ఆయనకు ఉన్నటువంటి దాంట్లో ఆయన సహాయం చేస్తూ ఉండేవాడు. అందరికీ సహాయం చేయలేనటువంటి ఈ నియోజకవర్గంలో మాత్రం ఆయన ప్రతి ఇంటికి సహాయం చేశాడు. అలాంటి వ్యక్తి ఆంజనేయ గారు. అలాగే ఎంపీ గారు కూడా మీకు చెప్పా, మాట్లాడటం కూడా సౌమ్యంగా మాట్లాడతాడు. అలాంటి తెలుగుదేశం పార్టీలో బాబు గారు పనిచేయటం మా అందరి అదృష్టం, తెలుగుదేశం ఉండటం మా అందరి అదృష్టం, మా తెలుగుదేశం పార్టీలో మేము పనిచేయటం మా అదృష్టం అని కూడా భావిస్తూ ఉన్నాం.